పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. పత్రిజితో నా ప్రయాణం అనే కార్యక్రమంలో ఈరోజు మనం మహబూబ్‌నగర్‌లో ఉన్నాం. మరి మహబూబ్‌నగర్‌లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మౌనిక గారు మన ముందున్నారు. మరి మౌనిక గారి ద్వారా మరి పత్రిజితో ఆవిడకున్న అనుబంధం గురించి, మరి మౌనిక గారికి పత్రిజితో ఉన్న జ్ఞాపకాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే వెంకట్ గారు. పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. చెప్పండి మౌనిక గారు, మీ జీవితంలోకి అసలు పత్రిజీ ఎప్పుడొచ్చారు? ఎలా వచ్చారు? ఎప్పుడు జరిగింది? ఓకే అండి. నా పేరు మౌనిక. యాక్చువల్‌గా మాదొచ్చేసి కరీంనగర్. మరి కరీంనగర్ నుండి నా ప్రయాణం మహబూబ్ నగర్‌కి మొదలైంది మా సార్‌తో పాటు. ఈ మహబూబ్ నగర్ వచ్చిన తర్వాత మరి అప్పుడు మాకున్న పరిస్థితులను బట్టి ధ్యానం కోసం వెతుక్కుంటూ వెళ్ళడం జరిగింది. అవును. మా సార్‌కి అంతకుముందే కొంత ధ్యాన పరిచయం ఉండడము, మరి ప్రశాంతత కావాలంటే ధ్యానం చేయాలి. ఆ ధ్యానం ఎక్కడ దొరుకుతుంది అని మహబూబ్ నగర్ టౌన్‌లో వెతుక్కుంటూ వెళ్ళారు. వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఎస్పీ ఆఫీస్ ఆపోజిట్లో ఒక సెంటర్ కనిపించింది. పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అని. అట్లా ధ్యానం అక్కడ దొరకడము, మా సార్ వెళ్ళి ఆ కేర్ సెంటర్లో సత్యనారాయణ సార్ అని ఉంటారు, సార్ దగ్గర ధ్యానం నేర్చుకోవడము, రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్ళడం చేశారు. తర్వాత నాకు వచ్చేసి తను వచ్చి నేను ఇట్లా ధ్యానం చేస్తున్నా అని చెప్తే నేను నవ్వాను ఫస్ట్. తర్వాత 2-3 రోజులకి నేను వెజిటేరియన్గా మారినాను, నేను నాన్ వెజ్ తినను ఇప్పటి నుండి అని అంటే ఇంకా ఎక్కువ నవ్వాను. ఈ ధ్యానం ఏంది, నాకైతే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టము, నువ్వు ఈరోజు వెళ్ళి చికెన్ తీసుకొస్తే నేను బిర్యానీ చేస్తా తిందామని చెప్పేసి తనతో పాటు తనని కూడా తినిపించాను తెలియక. అట్లా ధ్యాన పరిచయం మా సార్కి ఫస్ట్ జరిగింది. తర్వాత నాకు చెప్తే అయితే నేను వినలేదు. ఇట్లా పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మెయిన్ దీనిలో వెజిటేరియన్ గురించి ఎక్కువ చెప్తారు, ధ్యానం ఉంటుంది అని అంటే నేను అసలు ఏది పట్టించుకోవాలి, అన్నీ నాకు వేలకోలంగా నవ్వులాటగానే అనిపించింది. ఓకే. మా సార్ తీవ్ర సాధన చేయడం మొదలుపెట్టారు, క్లాసెస్కి వెళ్ళడం. నన్ను రమ్మంటే నేను వెళ్ళకపోయేది. కొన్ని రోజులకి మా మదర్ చనిపోవడము, నేను డిప్రెషన్లోకి వెళ్ళడము, అప్పుడు నాకు ధ్యానం అవసరమైంది. నాకు ఆ ప్రశాంతత అవసరమైంది. నిద్ర తిండి ఏవీ లేని స్థితిలో అప్పుడు నేను ధ్యానాన్ని ఎత్తుకుంటే నేను వెళ్ళాను. అప్పుడు వెళ్ళడము, నేను క్లాస్కి వెళ్ళడం ఏంటంటే ఇక్కడ మోడర్న్ హై స్కూల్లో మహబూబ్ నగర్లో 41 సండేస్ అని 41 మాస్టర్స్ అని క్లాస్ పెట్టారు. అక్కడ ముందు ధ్యానం అంటే ఏంటిది తెలుసుకునే ముందు నేను దేని గురించి అయితే బాధపడుతున్నానో, నా దుఃఖం ఎందుకు ఎక్కువై ఉందో అక్కడ అదే సబ్జెక్ట్ నాకు దొరికింది. మరణానంతర జీవితం గురించి చందు మాస్టర్ అని ఆ సార్ వాళ్ళ మదర్ ఎక్స్పీరియన్స్ అట్లా చెప్పడం, నేను అక్కడ కనెక్ట్ అయ్యాను ధ్యానంకి. తర్వాత కొన్ని రోజులకి ఆ ప్రోగ్రామ్ లాస్ట్ ఎండింగ్లో పత్రి సార్ ఆ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో పత్రి సార్ని నేను ఫస్ట్ టైం చూడడము, మరి నిజంగా నా జన్మ ఆ రోజు ధన్యమైంది అనుకోవాలి. ఎందుకంటే అసలు అంత గొప్ప గురువు అక్కడికి వచ్చినప్పుడు నాకు నిజంగా తను అంత గొప్ప గురువా అనేది అప్పటికి అంత తెలియదు. అప్పుడే నేను ధ్యానం స్టార్టింగ్ కనెక్ట్ అయ్యి ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను. సార్ చెప్పేదంతా విన్నాను క్లాస్. ఆ రోజు విని సార్ ఒక దగ్గర బుక్స్ చదువుకుంటూ కూర్చున్నారు. అట్లా స్టాల్ ఉంటే అక్కడ వెళ్ళి కూర్చుంటే నేనేమి, అందరూ భయపడుతున్నారు వెళ్ళేదానికి సార్ దగ్గరికి, కానీ నాకైతే ఏ భయము లేదు. నేనేది నా లోపల ఎన్నో ప్రశ్నలు, చిన్నప్పటి నుంచి నన్ను వేధిస్తున్న క్వశ్చన్స్ ఎన్నో ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి నా లైఫ్, నేను అనుభవించిన నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అవన్నీ నాకు ఒక్కసారి నా కళ్ళ ముందుకు వచ్చాయి. మరి నిజంగా ధ్యానం అంటే ఇంత గొప్పదే అయితే నాకు స్కూల్లో ఎవరెందుకు ధ్యానం నేర్పించలేదు? నేను ఇన్ని సంవత్సరాలు అయింది అంటే పెరిగి అప్పటికి నాకు ఒక 21 ఇయర్స్ సార్ను నేను కలిసినప్పటికీ, ఇన్ని సంవత్సరాల్లో నాకు ధ్యానం అనేది ఎక్కడో ఒక దగ్గర అందితే నేను ఇంత సఫర్ కాకుంటుండి ఎందుకు స్కూల్లో ధ్యానం నేర్పించలేదు, లేకపోతే ఎందుకు చెప్పలేదు, ఎక్కడ మా వైపు అంతా ధ్యానం ఎందుకు లేదు?
దీన్ని స్కూల్స్లో ఎందుకు తీసుకెళ్తలేరు, అడిగారా? ఇవన్నీ అడిగేదానికి సార్ దగ్గరికి వెళ్ళాను నేను. ఓకే, అడిగారా మరి? అడిగాను. ఏమన్నారు? ఫస్ట్ సార్ బుక్ పట్టుకొని ఇట్లా కూర్చొని చదువుతా ఉన్నారు సీరియస్గా. నేను వెళ్ళి నమస్తే సార్ అన్నాను. నమస్తే సార్ అంటే అన్నారు. తర్వాత చెప్పు అన్నారు. అంటే నేను ఇవన్నీ క్వశ్చన్స్ వేసాను. సార్, ఈ ధ్యానం అనేది ఇంత గొప్పది కదా, అసలు భగవద్గీత ఈ సబ్జెక్ట్ ఇదంతా వింటుంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఇది ఇన్ని రోజుల నుంచి కోల్పోయినా అనే బాధ కూడా ఉంది. అదేదో మీరు స్కూల్లో ధ్యానం అందిస్తే ఎంతోమంది పిల్లలకి ఇది అంటే చిన్నప్పటి నుంచి అందుతుంది కదా, ఎంతో నేర్చుకుంటారు. నాలాగా సఫర్ కాకుండా ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ చిన్నప్పటి నుంచి తట్టుకోవడము అంటే మనము మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అని చెప్తారు కదా సార్. ఇవన్నీ ముందు నుంచే తెలిస్తే ఇంకా బాగుంటుంది కదా. ఇట్లా అన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాను నేను సార్ని. అన్నీ విన్నారు, సైలెంట్గా ఇంకో దగ్గరికి వెళ్ళిపోయారు. ఏమీ మాట్లాడలేదు నాతో, ఏదినికి ఆన్సర్ చేయలేదు. అసలు మామూలుగా అయితే కొడతారని భయపడి పక్కనున్న వాళ్ళందరూ అరుస్తున్నారు, ఈమెకు దెబ్బలు పడతాయి ఈరోజు అని చెప్పేసి చూస్తున్నారు. నువ్వు ఆగు ఆగు అంటున్నారు అందరూ. అంటే నేనేది వినట్లే, నేనేవేవి అడగాలో అన్నీ అడిగేశాను. అడిగేసి సార్ అన్నీ విని పక్కకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నాకు సమాధానం తర్వాత దొరికింది. నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది. నేను ధ్యానంలో ఎంతో ముందుకెళ్ళడము, సాధనలో ఎన్నో తెలుసుకోవడము, అట్లా సార్తో నా ప్రయాణం అప్పుడు స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం సార్ని చూడడం, నేను చూడడమే ఇంకా ఇవన్నీ అడగడం సార్ని. సో తర్వాత మరి సార్తో అంటే సార్ గురించి ఇంకా బాగా తెలియడం కానీ, లేదా సార్ అందించే నాలెడ్జ్ మీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చేసేది, ఎలాంటి ప్రభావం ఉంది? తర్వాత వచ్చేసి కడతాల్లో ధ్యానమా చక్రాలు స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ నేను 2011లో ధ్యానంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడ కడతాల్లో ప్రోగ్రామ్స్ స్టార్ట్ కావడము. తర్వాత వచ్చేసి పత్రి సార్తో నెక్స్ట్ నా ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే అచ్చంపేట పిరమిడ్. అప్పుడు ఇంకేమీ లేదు, భూమి పూజ చేశారు, అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి లారీలో వైడుగుప్తా సార్ వాళ్ళంతా తీసుకెళ్లారు మహబూబ్ నగర్ నుంచి. మళ్ళీ అక్కడ నెక్స్ట్ టైం సార్ని మళ్ళీ కలవడము. అప్పుడు ఒక అందరితో స్టేజ్ పైన మాట్లాడిస్తున్నారు సార్. అన్నీ వింటున్నాను. ఎంత అంటే ఒక మిరాకిల్ జరిగింది అక్కడ. చుట్టూ మొత్తం వర్షం పడుతుంది, ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో ఆ ప్లేస్లో వర్షం లేదు. అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ రోజు, నిజంగా ధ్యానానికి ఇంత శక్తి ఉందా, పత్రి సార్కి ఇంత శక్తి ఉందా అనేది. నాకు అప్పుడు ఇదంతా తెలియదు, ఈ మిరాకిల్స్ ఇవన్నీ కూడా ఏం తెలియదు. తర్వాత నాకు ఇవన్నీ అర్థం కావడము. అంత గొప్ప గురువు నాకు ఈరోజు దొరికిందంటే నేను నిజంగా ఎంత అదృష్టవంతురాలిని అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అది ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ నాకు నెక్స్ట్ ఇంకొకసారి కూడా జరిగింది రీసెంట్గా బీచ్పల్లి వచ్చారు సార్ లాక్డౌన్లో. ఫస్ట్ టైం సార్ బయటికి వెళ్ళడము. మళ్ళీ సేమ్ ఎక్స్పీరియన్స్ నేను అక్కడ కూడా చూశాను. అంటే మొత్తం వర్షం పడుతుంది అక్కడ. టోటల్ ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ నుంచి మేము స్టార్ట్ అయ్యాము, టోటల్ అంతా వర్షమే ఉంది. మా కార్ ఎక్కడి నుంచి వెళ్తుందో అక్కడంతా ఫుల్ కుంభపోత వర్షం. తర్వాత వచ్చేసి బీచ్పల్లిలో ఆ పిరమిడ్ దగ్గర లేదు. తర్వాత పత్రి సార్ వచ్చారు. సార్ ఎంత హ్యాపీ అంటే ఆ రోజు ఆ జనాలందరినీ చూసి, సార్ని చూసి మా అందరికీ అదే ఆనందం. అప్పుడు పిఎంసి వర్క్ జరుగుతుంది, డొనేషన్స్ పిఎంసి కోసము షేర్స్ది. సార్ మళ్ళీ అదే నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ నాకు మళ్ళీ జరిగింది. అది సేమ్ ఎక్స్పీరియన్స్ అక్కడ లేదు. సార్ ఎప్పుడైతే వెళ్ళిపోయారో మళ్ళీ ఫుల్ మా కార్ మళ్ళీ రిటర్న్ జర్నీ అంతా ఫుల్ వర్షం, అసలు కనిపించకుండా రోడ్డు. అంటే నిజంగా పత్రి సార్ మిరాకిల్స్ చాలా ఉన్నాయి. అది చూపించకుండానే చూపించే వ్యక్తి పత్రి సార్. వెరీ గుడ్, నైస్. సో అయితే స్టార్టింగ్లో అంటే అప్పటికి మీరు పత్రి సార్తో మాట్లాడారు, మరి పత్రి సారు తర్వాత ఎలా దగ్గర అయ్యారు, లేదా పత్రి సార్ యొక్క ఎసెన్స్ కానీ ఆయన ఇచ్చే నాలెడ్జ్ కానీ మీ లైఫ్లో ఎలా హెల్ప్ అయింది మీకు? తర్వాత వచ్చేసి నేను ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను, నాన్ వెజ్ పూర్తిగా బంద్ చేశాను. ఎప్పుడైతే నేను ఇక్కడ క్లాస్ విన్నానో ఆ రోజే నిర్ణయించుకున్నాను ఇక నా జీవితంలో నేను నాన్ వెజ్ ముట్టను అని. అప్పటి నుంచి నా ధ్యాన సాధన చేయడము, బుక్స్ చదవడము, క్లాసెస్కి వెళ్ళడము స్టార్ట్ అయింది.
అప్పుడు అంతంత మాత్రమే ఉండేది సాధన స్టార్టింగ్లో. కాకపోతే ఏదో తెలుసుకోవాలని తపన, నేర్చుకోవాలని ఇదైతే ఉంది. ఓకే. ఎందుకంటే నేను ఉన్న ఆ డిప్రెషన్, ఆ దుఃఖం అంతా పోయింది. మా అమ్మ గురించి నేను ఏడవడం ఆపేశాను ఇంకా. ఎవరికైనా మరణం అనేది సహజము. అది ఆ సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత ఇంక అప్పటి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది, ఆధ్యాత్మిక ప్రయాణం. తర్వాత వచ్చేసి నాకు నెక్స్ట్ ధ్యానమాల చక్రం కడతాల్లో పత్రి సార్తో స్పెండ్ చేసే అవకాశము, ఉమామయ్య సార్ ద్వారా వాలంటరీ వర్క్ స్టేజ్ పైన సార్తో పాటు స్టేజ్ పైన ఉండే అవకాశం, నాకు స్టేజ్ పైన వాలంటరీ వర్క్ చేయాలి. 2 years ఆ అద్భుతమైన అవకాశం లభించింది. ఎలా అనిపించింది స్టేజ్ దగ్గర మరి వర్క్ చేస్తున్నప్పుడు? మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అక్కడ? అంటే దగ్గర పత్రి సార్ పక్కనే ఉండి వర్క్ చేయడం అంటే చాలా, అది క్రిటికల్ పొజిషన్, చాలా పెద్ద టాస్క్. నేను అప్పుడప్పుడే ధ్యానంలోకి వచ్చింది, అయినా కూడా అదృష్టము కలగడం నాకు నిజంగా గొప్ప అవకాశం అనుకోవచ్చు. నేను నేర్చుకునేదానికి అది ఎంతో ఉపయోగపడ్డది. 11 days ధ్యానమాల చక్రంలో పత్రి సార్ పక్కన ఉండడం అంటే అది ఎంతో నేర్చుకునేదానికి నాకు అక్కడ బీజం పడింది. సో అప్పుడు బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా ఆ ధ్యానమాల చక్రాలు? అంటే ధ్యానమాల చక్రం గుర్తు తెచ్చుకోగానే ఒక ఏవో ఇన్సిడెంట్లు 2-3 ఉంటాయి కదా అలా? అంటే సార్ పిలవంగానే అన్ని పట్టుకొని సన్మాన కార్యక్రమానికి పరిగెత్తాలి. అదే. కానీ ప్రతి 2 సంవత్సరాలు ప్రతిరోజు నాకు ఎక్కడ దెబ్బలు పడతాయా అని అంటే భయపడుకుంటూ వర్క్ చేసేదాన్ని. కానీ ఏ రోజు కూడా సార్ ఏమనలేదు. లాస్ట్ రోజు సన్మానం మాకు చేయడము, అంటే పత్రి సార్ పిలిచి పక్కన ఇట్లా చేసుకొని ఆ ప్రేమ అసలు ఎంత అద్భుతమైన ఇది అంటే, సార్ పక్కన ఉండడం అంటేనే అది. కానీ అక్కడ ప్రతి ఒక్కరి ప్రేమ నాకు చాలా అద్భుతమైన ప్రేమ దొరికింది. పత్రి సారు, పత్రి మేడం అక్కడ స్టేజ్ పైన ఎంతోమంది మాస్టర్స్ రావడము, ఎంతోమంది గురువులని దగ్గరుండి చూడడము. అట్లా ఎర్లీ మార్నింగ్ వర్క్ స్టార్ట్ అయితే నైట్ వరకు అట్లా చేస్తూనే ఉండేదాన్ని. సార్తో ఆ 2 years నా ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు అసలు. అంటే నేను ఏం మాట్లాడేది లేదు అక్కడ, ఏం లేదు, అంత అబ్జర్వేషన్, ఇట్లా చూసుకుంటూ నా వర్క్ నేను చేయడం. కానీ ఎంతో నేర్చుకున్నాను అక్కడ. సో మరి తర్వాత రోజుల్లో మీ దీంట్లో మీ లైఫ్లో అంటే పత్రి సార్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎంత? ఇంపార్టెన్స్ వచ్చేసి ప్రతి శ్వాస పత్రి సారే అయిపోయినాడు తర్వాత. పత్రి సార్ మాటలు, పత్రి సార్ జ్ఞానము, ప్రతి క్షణం ఏది చేసినా కూడా సార్ మాటలే గుర్తొచ్చేవి. అట్లా నా జీవితంలో సార్ చెప్పిన మాటలు చాలా చాలా వరకు, అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము, మన జీవితంలో ఏది జరిగినా అది మనమే ఎన్నుకొని భూమి మీదకి వచ్చినాము. అప్పో దీపో భవ, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో. అట్లా ప్రతి ఒక్క పదాన్ని నా లైఫ్లో అప్లై చేసుకుంటూ ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళేదానికి సార్ జ్ఞానము ఎంతో అద్భుతంగా ఉపయోగపడింది. లేదు అంటే ఈ మౌనిక నిజంగా ఈరోజు బతుకుండేదే కాదు ఇక్కడ. అట్లాంటి సిచ్యువేషన్స్ నా లైఫ్లో ఎన్నో వచ్చాయి. చాలా, అంటే లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఎక్కడా కూడా, అంటే బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, అయినా కూడా సార్ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని దాన్ని ఆచరించి ప్రతి దానిలోంచి బయటపడి ముందుకెళ్ళడం జరుగుతుంది. నిజంగా ఈరోజు ఈ జీవితానికి అంటే ఇంకా నేను బతుకున్నా అంటే కారణం పత్రి సార్ మాటలే. సార్ పదాలను పట్టుకున్నా కాబట్టి ఈరోజు నేను ఇంకా ఇక్కడ కూర్చొని ఉన్నాను. లేదు అంటే చాలా కష్టం నా లైఫ్. అంత సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయి లైఫ్లో. వాటన్నిటిని తట్టుకొని ముందుకెళ్తున్నా అంటే కారణం ఈ ధ్యానము, పత్రి సార్ చెప్పిన నాలెడ్జ్ కాకుండా చాలామంది పర్సనల్గా వెళ్ళి కూడా మనం అడుగుతూ ఉంటాం, సార్ లైఫ్ ఇలా ఉంది, ఏం డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు, ఇట్లా చాలామంది అడుగుతుంటాం. అప్పుడు ఎప్పుడైనా మీరు అట్లా అడిగారా? నేను సార్ని ఎప్పుడు ఏది అడగలేదు, మనసులోనే అంటే ధ్యానంలో కూర్చొని అన్నీ అడిగేదాన్ని. కానీ డైరెక్ట్గా వెళ్ళి ఎప్పుడు ఏది అడగలేదు. ఎందుకంటే సార్ని చూస్తే చాలా భయం. ఫస్ట్ సార్ ముందుకు, అంటే భయము అంటే నేను ఎప్పుడు భయపడను, ఎవరి దగ్గరికి వెళ్ళినా భయము అని అందరు అంటారు. ఎదురుకి వెళ్తాను, నిలబడతాను అక్కడ, కానీ ఎప్పుడు ఏది సార్ని అడగలేదు డైరెక్ట్గా. సార్ ఎప్పుడైనా ఏమైనా చెప్పారు? సార్ ఎప్పుడు ఏం చెప్పలేదు నాకు. డైరెక్ట్గా అయితే ఎప్పుడు ఏది డిస్కషన్ చేయలేదు, ఏది చెప్పలేదు.
కానీ నాకు ఏ డౌట్ లోపల వచ్చినా, ఏ ఏ క్వెషన్ అయినా, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రతిదానికి గైడెన్స్ సార్ దగ్గర నుంచి వస్తుండే. రైట్. తన జ్ఞానము, తను చెప్పిన వీడియోస్ కానీ, లేకపోతే బుక్స్ ధ్యానంద ప్రదేశ్లో ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక రకంగా ఆ గైడెన్స్, సార్ గైడెన్స్ అనేది వస్తుండే. అక్కడ క్లియర్ అయిపోతుండే ఆ డౌట్. అంతే తప్ప ఎప్పుడూ డైరెక్ట్ నేను మాట్లాడింది లేదు సార్తో. ఇది ప్రాబ్లం అని నేను ఎప్పుడు అడగలేదు. పత్రి సార్ ఎఫెక్ట్ అది రకరకాల కోణాల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అనుకున్నట్టు నాలెడ్జ్ ఉండొచ్చు, డైరెక్ట్గా గైడ్ చేయడం ఉండొచ్చు, లేకపోతే కొన్ని యాక్షన్స్ ద్వారా నేర్పిస్తూ ఉంటారు. అలా మీరు పత్రి సార్ని చూసి నేర్చుకున్న విషయాలు ఏంటి? అంటే ఈ ధ్యానమా చక్రంలో సార్ని చూసి ఎన్నో నేర్చుకున్నాను. తినడం ఎలా, ఫస్ట్ వడ్డించడం ఎలా, వండడం ఎలా. ఒకసారి మహబూబ్ నగర్కి వచ్చారు సార్. మహబూబ్ నగర్లో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, మృదులా మేడం, తిరుపతి రెడ్డి సార్ వాళ్ళ ఇంటికి వచ్చారు భోజనానికి. అక్కడికి సార్ ఎంత వంట చేస్తూ ఉంటే అన్నీ హెల్ప్ చేశాము. వంటంతా ప్రిపేర్ చేస్తుంటే చూశాను. లాస్ట్లో వచ్చేసి ఎట్లుంది వంట అని అడిగింది. తిని అంత అయిపోయి వెళ్ళేటప్పుడు అడిగారు అన్నట్టు, సార్ టమాటా పప్పు చాలా అద్భుతంగా ఉంది సార్, నాకు ఎట్లా చేయాలో నేర్పించండి అని అడిగాను. నేను అడిగితే ఆశ దోశ అప్పడం వడ, నేను ఎవరికి నేర్పియను, ఈ ఫార్ములా అంతా నాదే అని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అట్లా ప్రతి ఒక్కటి సార్ దగ్గర ఎంత మాట్లాడాలి, ఎట్లా అంటే ఆ కన్ను చూపు, ఆ సార్ యొక్క ఎక్స్ప్రెషన్లోనే అన్నీ అర్థం చేసుకోవాలి మనం. అట్లా అన్నీ ప్రతి ఒక్కటి వండడం కానీ, వడ్డించడం కానీ, నిజానికి నాకు అసలు నాకు చిన్నప్పటి నుంచి నేను నేర్చుకుంది, నాకు తెలిసింది అది అసలు దేనికి పనికిరాదు. నిజంగా కొంచెం ఏదన్నా ఒక ఆవగింజంతా నేర్చుకున్నా అది ధ్యానంలోకి వచ్చాక పత్రి సార్ని చూసే నేర్చుకున్నాను. అట్లా ఎంతోమంది మాస్టర్స్ని, ఇంకా మన సొసైటీలో ఎంతోమంది మాస్టర్స్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. పత్రిజీ అనగానే ఇప్పుడు మనం ఒక విషయం ఏదైనా గుర్తు తెచ్చుకొని కొన్ని గుర్తు వస్తాయి, ఆ రిలేటెడ్ థింగ్. అలా మీరు పత్రి సార్ని గుర్తు తెచ్చుకోగానే మీకు గుర్తొచ్చే విషయాలు ఏంటి? అంటే సార్ అంటేనే ఒక మౌనం. అంటే అంతమందిని ఇట్లా ఒక కనుచూపు మెరలో చూసుకుంటూ అంతమందిని కంట్రోల్ చేస్తారు ఒక వేలితో. నాకు అదే గుర్తొస్తుంది. ఈ వేలితో, ఈ కళ్ళతో సైగ చేసేసి కొన్ని లక్షల మందిని ఇట్లా తన చూపులతోని, తన వేలితోనే కంట్రోల్ చేసేస్తారు. అది ధ్యానమా చక్రంలో చూస్తూ ఉంటాను కదా, ఎక్కడైనా సార్ ఇంకా అదే గుర్తొస్తుంది. నిజంగా ఒక గురువుకి అంత శక్తి ఉంటుందా? మనం గట్టిగా మొత్తుకొని అరిచినా కూడా ఎవరు వినరే. మరి పత్రిజీ చాలా కాన్సెప్ట్లు చెప్పారు కదా, అందులో మీకు బాగా ఇష్టమైన అండ్ మీరు బాగా అప్లై చేసిన కాన్సెప్ట్ ఏంటి? నేను సార్ చెప్పిన ప్రతిదీ ఆచరించేదానికి ట్రై చేస్తాను, నాకు సాధ్యమైనంత వరకు. నో జడ్జిమెంట్, నో కామెంట్, నో క్రిటిసైజ్. సార్ చెప్పేది మెయిన్ అది నాకు ఎక్కువ నచ్చుతుంది. నాకు వచ్చే అది కూడా అదే ఉంటుంది నా లైఫ్లో. అంటే నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా అట్లే ఉంటాయి. రెండింటికి లింకప్ అయ్యింది నా లైఫ్కి, దానికి కూడా. అది ఆచరించడానికి నేను ఎంత ట్రై చేశానో నా లైఫ్లో అవే సిచ్యువేషన్స్ రావడం, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి చాలా కష్టపడ్డాను. ఇప్పటికీ పడుతున్నాను, ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను. కానీ ఏది చెప్పినా, పత్రి సార్ ఏది చెప్పినా అది సత్యం అని అయితే నమ్ముతాను. సార్ ఏది చెప్తే అది ఆచరించేదానికి నా చివరి శ్వాస వరకు దాన్ని ఆచరిస్తూనే, నేర్చుకునేదానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అట్లాంటి గురువు అయితే నాకు ఇంకా ఎక్కడ ఈ జన్మలో కాదు, అంటే ఇంతకుముందు జన్మల్లో కాదు, మళ్ళీ కనిపిస్తాడో లేదో కూడా తెలియదు. సార్ ఇప్పుడు మనకి భౌతికంగా లేకపోయినా సార్ చెప్పిన జ్ఞానం అనేది మన దగ్గరే ఉంది. దాన్ని చూసుకుంటూ, దాన్ని నేర్చుకుంటూ, ఇంకా నన్ను నేను ఎంతో అంటే తెలుసుకోవాల్సింది ఇంకా నాకైతే ఏం తెలియదు, ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నేర్చుకునేదానికి సార్ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. మౌనిక గారి అవగాహన ప్రకారం పత్రి సార్ గొప్పతనం ఏంటి పత్రిజీ గొప్ప? పత్రిజీ గొప్పతనం అంటే నిజంగా ఆయన గురించి మాట్లాడే అర్హత మనకు లేదేమో అనిపిస్తుంది నాకు. ఆయన గురించి చెప్పాలంటే అసలు చెప్పడానికి కూడా మాటలు లేవేమో, సరిపోవు అసలు. మాటలు సరిపోవు, చెప్పేదానికి ఏ భాష సరిపోదు. తన
ప్రతి చూపు, ప్రతి మాట, ప్రతి కదలిక ఒక జ్ఞానాన్ని మాత్రమే నేర్పిస్తుంది. కొన్ని లక్షల మందికి మార్గనిర్దేశం చేస్తుంది. అట్లా సార్ దగ్గర నుంచి నేర్చుకోవడానికైతే ప్రతి క్షణం సార్ను అట్లా చూస్తూ ఉంటే చాలు అన్నీ నేర్చుకోవచ్చు. ఇంకా సార్ నోరు తెరిచి చెప్పేదానికి ఏమీ లేదు, ఎప్పుడు చెప్పడు కూడా అసలు. ఆచరించి చూపించిన గురువులలో పత్రి సార్. ఆ ఆచరణని చూసి మనం నేర్చుకోవాలి అంతే. నాకు అనిపించేది అది. సో పత్రిజీ గొప్పతనం ఆచరణ అంటారు. ఆచరణ అంతే. ఆచరణ. సారు ఏది చేసినా కూడా అది ఫస్ట్ ఆయన ఆచరించి ఇంకొకరికి, అంటే ఎవరికి ఇది చెయ్యండి అని ఎప్పుడు చెప్పలేదు, ఎవరికి ఇది నేర్చుకోండి అని చెప్పలేదు. తను చేస్తూ వెళ్ళిపోయారు అంతే. తనని చూసి మనం నేర్చుకోవడం తప్ప ఇంకా అక్కడ చెప్పేదానికి అసలు మాటలే లేవు అని అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు మరి పత్రిజీ నేను మీ ఆధ్యాత్మిక మిత్రుడిని మాత్రమే అంటారు, మరి మనమేమో గురువు అంటున్నాం. సో ఏంటిది అంటే మనకి ఆయన గురువా మిత్రుడా ఏంటి? నా వరకైతే నాకు సర్వస్వం అన్నీ ఆయనే అనిపిస్తుంది. ఒక మిత్రుడు నిజానికి ఒక్కొక్కసారి శత్రువు అనిపిస్తుంది. అవునా? అట్లా అంటే సార్ కోపం అవన్నీ చూసినప్పుడు ఒక్కొక్కసారి ఎందుకు ఈయన ఇంత, అంటే ఎంతో ప్రేమ ఎంతో కరుణ చూపిస్తారు. అంటే ఆ నిజం అంత ప్రేమని చూపించడం ఎవరి వల్ల కాదు పత్రి సార్. కానీ ఆ కోపాన్ని చూసినప్పుడు ఫస్ట్లో అయితే అర్థం కాకుంటుండే, కానీ తర్వాత ఇట్లాంటి గురువు ఉండి ఇంత కోపం చూపించి ఇట్లా కొడితేనే తప్ప మనకు బుద్ధి రాదు అనేది తర్వాత అర్థమైంది. అంటే మనం నేర్చుకోలేమనేది అర్థమైంది. తన ఆ కోపం వెనకాల అసలైన అర్థం ఏంటిదో అర్థం చేసుకుంటే తర్వాత నాకు అర్థమైంది. అంటే ఈ మధ్యలో లాక్డౌన్ టైంలో నెల్లికొండలో పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చారు సార్. పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు చాలా రోజుల తర్వాత సార్ని చూడడానికి వెళ్ళాను. ఇంకా ఇక్కడ వైడి సార్ వాళ్ళ ఇంట్లో కలిసాము. వాటర్ తీసుకొచ్చి ఇచ్చాను, వేడి నీళ్ళు ఇచ్చారు వాళ్ళు. సార్కి వేడి నీళ్ళు ఇష్టం ఉండదు, కూల్గా ఉండాలి. నేను తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చారు కదా, నేను చూసుకోకుండా నేను ఇచ్చేసాను. ఇట్లా చూసిండ్రు చల్లనీళ్ళు కావాలి అన్నారు. అంటే ఎంబడే తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాను. తర్వాత పిరమిడ్ ఓపెనింగ్ అక్కడికి వెళ్ళామన్నట్టు. ఇంకంటే సార్ని చూడక ఎన్నో రోజులైంది. నేనున్న సిచ్యువేషన్ నేను అప్పుడు చాలా ఒక ఇదిలో ఉన్నాను, బాధలో దుఃఖంలో ఏదో నా ప్రాబ్లమ్స్లో ఉన్నాను. ఇంకా సార్ ఒక చూపు నా మీద పడితే చాలు ఇవన్నీ దూరం, అంటే ఆ ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు. సార్ ఒక చూపు చూస్తే చాలు, షేక్ హ్యాండ్ ఇస్తే చాలు. అట్లా నేను సారు ఎదురుగానే కూర్చొని ఉన్నాక చాలా ప్రోగ్రామ్ అంతా అయిపోయే వరకు అట్లనే ఉన్నాను. సార్ వచ్చి ఇక్కడ స్టేజ్ పైన కూర్చోని అన్నారు, ఇటు తిరిగి కూర్చోని అన్నారు. అంటే నేను వినట్లేదు. అటు తిరిగి కూర్చుంటే సార్ని చూసే అవకాశం కోల్పోతుంది నాకు అని చెప్పేసి నేను సార్ను అట్లనే చూసుకుంటూ అక్కడే కూర్చొని ఉన్నాను. ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. అప్పటికి లేట్ అయిపోయి ఆకలి ఇదిలో ఉన్నారు సార్, అందరూ జనాలు ఎదురు చూస్తున్నారు. ఇంకా అప్పటికి ఆపేసిండ్రు ప్రోగ్రామ్. వీళ్ళేమో మాట్లాడిపిస్తూనే ఉన్నారు. తర్వాత సార్ భోజనానికని పక్కన అరేంజ్ చేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు టబ్లో నిలబెట్టి సార్కి కాలు కడుగుతున్నారు, ఒక ప్లాస్టిక్ టబ్లో. నాకేమో లోపల కోపం వస్తూ ఉంది. అంటే అసలు పత్రి సార్ని ఏంది ఆడ నిలబెట్టడం ఏంది, కాళ్ళు కడగడం ఏంది, అంటే వాళ్ళేమో ఒక గురువు అనే భావనలో వాళ్ళు కడుగుతున్నారు. కాకపోతే ఆ సిచ్యువేషన్ చూస్తే నాకు ఇబ్బంది అనిపించింది. నేను అట్లనే లోపల వెళ్ళి వాళ్ళ ఇంట్లో నిలబడి ఉన్నాను. సార్ లోపలికి వచ్చారు, ఎదురుగా నేనే ఉన్నాను, మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో కోపం తెలియదు. ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళు, వెళ్తావా బయటికి వెళ్ళి నడు, నా కళ్ళ ముందు ఉండొద్దు అన్నారు సార్. అసలు ఎంత గట్టిగా అరుస్తున్నారు, నాకు అసలు లోపల నుంచి వణుకొచ్చేసింది. ఎందుకు సార్ ఇట్లా అరుస్తున్నారు, నేను ఏం తప్పు చేసినా అని. నేను ఏమీ లేదు, ఊరికే నిలబడున్నా అక్కడ అంతే. అసలు ఎందుకు ఇట్లా అరుస్తున్నారని లోపల నుంచి ఒక ఇది వచ్చేసింది నాకు. ఇంక నేను మళ్ళీ బయటకు వచ్చేసి సార్ కనిపించలేదు, వెళ్ళే వరకు కూడా కనిపించలేదు అసలు. అసలు ఎంత కోపం అంటే ఆ కోపం ఎందుకు వచ్చిందో రీజన్ తెలియదు. కానీ తర్వాత అనుకున్నాను, ఏదో సార్ అరిచాడంటే నాకు అక్కడ ఏదో జరగాల్సింది ఉంది, అది క్లియర్ అయిపోయిందని అయితే అనుకున్నాను. తర్వాత వచ్చేసాను. ఇంకా వచ్చి ఆ రోజు నైట్ నేను గోవాకి వెళ్ళాలి, టూర్ వెళ్ళాలి. మా సార్కి బాగాలేదు, ఇంట్లో కిడ్నీ స్టోన్స్ వచ్చి చాలా పెయిన్తో ఇబ్బంది పడుతున్నారు. సార్ అట్లా అరవడంతో ఇంకా నేను అక్కడ నుంచి వచ్చేసాను. ప్రోగ్రామ్ నుంచి వచ్చేసి ఇంటికి వచ్చేసి చూసుకొని ఇంకా వెళ్ళిపోయాం అన్నట్టు.
వెళ్తే కూడా నాకు అక్కడ ప్రశాంతత లేదు. సార్ నా మీద ఎందుకు అరిచారు ఇదే ఉంది నా మనసులో, తిరుగుతూ ఉంది రీల్. తర్వాత వచ్చేసి ఇంకా సరే సార్ ఏదన్నా కూడా ఏది చేసినా నాకు ఏదో మంచి జరిగేదానికే సార్ అట్లా చేశారు అని చెప్పేసి రిలాక్స్ అయిపోయాను. ఇంకా తర్వాత వచ్చినాక ధ్యానమాచక్రం ఉంది, నెక్స్ట్ వచ్చినంబడే ధ్యానమాచక్రం స్టార్ట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళాను. ధ్యానమాచక్రంకి వెళ్ళేసి ఉమా సార్ వాళ్ళ పాపది బర్త్డే అంటే కేక్ కటింగ్ చేయించేదానికి వెళ్ళాం దగ్గరికి. కేక్ కటింగ్ చేశారు. చేసిన తర్వాత ఉయ్యాలపైన వెళ్ళి కూర్చున్నారు. ఉయ్యాలపైన వెళ్ళి కూర్చొని అందరినీ రమ్మని ఫొటోస్ దిగుతున్నారు. పిలిచారు నన్ను, దాని పక్కన కూర్చోబెట్టుకున్నారు ఉయ్యాల్లో. పక్కన కూర్చోబెట్టుకొని నా లైఫ్లో నిజంగా ఒక అద్భుతమైన పత్రి సార్తో ఉన్న మెమొరీ అంటే అది ఆ జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేనిది. అది అంత ఎంత ప్రేమని చూపించారంటే ఆ రోజు పత్రి సార్ అర్చిన పత్రి సార్ మళ్ళీ అంతా 1 month కూడా గ్యాప్ లేదు. ఇది పక్కన కూర్చోబెట్టుకొని చెయ్యి పట్టుకొని ముద్దు పెట్టుకొని ఏం సంగతులు చెప్పు, ఏ ఊరు నీది అని అడిగిండ్రు తెలంగాణ భాషలో. అంటే ఒక యాసలో ఏ ఊరు నీది అంటే మహబూబ్ నగర్ సార్ అన్న. అంటే నీది మహబూబ్ నగరే నాది మహబూబ్ నగరే అని చెప్పేసి జోక్లు వేస్తూ అసలు ఎంత అద్భుతం అంటే ఆ రోజు నాకు లైఫ్లో అసలు ఎంత మర్చిపోలేని మెమొరీ అది పత్రి సార్తో నాకు. అదే అంత దగ్గరలో సార్ దగ్గర ఉండడము, ఆ రోజు ఆ ఫొటోస్ అవన్నీ ఇప్పటికీ చూస్తే సార్ నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా తర్వాత మళ్ళీ ఎప్పుడైనా లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు పత్రిజీ? సార్ని కడతాల్లోనే కలిశాను. తర్వాత ఇంకా లాస్ట్ సార్ అంటే సార్తో అయితే ఎప్పుడు దూరం నుంచే, దగ్గరికి వెళ్ళి అసలు మాట్లాడేదానికి ప్రయత్నం చేయను, ఏది అడిగేదానికి ఏది చెప్పేదానికి ప్రయత్నం చేయను, ఎప్పుడు ప్రయత్నం చేయను. కాకపోతే కల్లో వస్తూ ఉంటారు సార్. ఏదన్నా డౌట్ నాకు ఈ మధ్యలో కూడా అట్లా వస్తూ ఉంటారు. అది అప్పుడు నాకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏ డౌట్ ఉన్నా క్లియర్ అయిపోతూ ఉంటుంది. అంతే డ్రీమ్స్లో ఎక్కువ వస్తూ ఉంటారు. తర్వాత పాప అప్పుడు నాకు కొంత గైడెన్స్ కూడా, ధ్యానంలోకి వచ్చిన తర్వాత నన్ను నేను మార్చుకోవాల్సింది ఎంతో ఉంది. ధ్యానం అంటేనే అది మనల్ని మనం మనిషిగా మార్చుకోవడానికి ఈ ధ్యానం అవసరము, ఆత్మజ్ఞానం అనేది దానికోసమే అవసరము. మరి నాకు మ్యారేజ్ అయిన తర్వాత 5 years వరకు కూడా పిల్లల కోసము అంత ఇబ్బంది ఏం పడలేదు. తర్వాత కొంచెం స్ట్రగుల్ పడినాను, పిల్లలు అవ్వట్లేదు అని. ధ్యానం చేస్తే ఏదైనా జరగాలి కదా, ఎందుకు జరగట్లేదు, మరి నాకెందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని సఫరింగ్లో ఉన్నప్పుడు 41 days మెడిటేషన్ పెట్టుకున్నాను బ్రహ్మ ముహూర్తంలో. అప్పుడు సార్ నాకు కళలో వచ్చి కొన్ని మెడిసిన్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గైడెన్స్ చేశారు. అంటే నేను అదేదో జోక్ అనుకున్నాను. అసలు సార్కి ఎప్పుడు ఇవన్నీ బయటకి ఇవన్నీ ఏవి చెప్పారు కదా అసలు సార్. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గైడెన్స్ చేశారు. తర్వాత నేను అట్లనే ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి ఆంజనేయ శర్మ సార్ అని సార్ని కలవడము. సార్ ఒక పుట్టపర్తిలో ఒక డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నారు అని చెప్తే అక్కడికి వెళ్ళడము. అదే మంత్ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడము. ఈ 41 days ధ్యానం ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు ఇంకా నాకు పత్రి సార్ మీద ఎక్కువ నమ్మకము, ధ్యానం మీద నమ్మకం అంటే ఇంకా అది ఎక్కువ అవ్వడం. అప్పుడు పాప పుట్టినప్పుడు నాకు ఇంకా ఆనందమే. అసలు నా జీవితంలో జరిగిన ఇంకొక మెరాకిల్ ఈ ధ్యానం ద్వారా, పత్రి సార్ ద్వారా పాప పుట్టడం. 7 years తర్వాత అదొక మిరాకిల్ అనుకోవచ్చు నాకు. ఆ పాప కూడా అంత అద్భుతమైన పాప. అంటే ప్రతి ఒక్కరం ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక మంచి మాస్టర్కి జన్మనివ్వాలని అనుకుంటాము. అట్లా నా కళ ఈ ధ్యానం ద్వారా నెరవేరింది. మీ జీవితంలో పత్రి సార్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎంత? టోటల్ పత్రి సార్, ఇంకా అంతకుమించి ఏం లేదు. అంటే ప్రతి క్షణము ఎరుకతోని జీవించాలన్నా, ప్రతి క్షణం అసలు నేను ఈ భూమి మీదకి వచ్చిన లైఫ్ పర్పస్ ఏంటిది, నేను ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను, నేను చేసే ప్రతి పని సరి అయిన విధంగా ఉందా లేదా, అసలు నేను ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే పత్రి సార్తోనే ముడిపడి ఉంది. మొత్తం అంతా పత్రి సారే. పత్రి సార్ లేకుండా ఏదీ లేదు.
అసలు ఈ శ్వాసే పత్రి సార్ లేకుండా లేదని చెప్పాను. అదే ప్రతి ఒక్కటి సార్తోనే ముడిపడింది. వండర్ఫుల్. అయితే నిజంగా మనం నా వరకు నేనైతే ప్రగాఢమైన నమ్మకం పత్రి సార్ నాతోనే ఉన్నారు, నాతోనే ఉంటారు, ప్రతి క్షణం నన్ను నడిపిస్తూనే ఉంటారనేది నా విశ్వాసం. విశ్వాసం కాదు, అది నిజం అంతే. ఇంకా అది ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మనం నమ్మితే ఎంతోమంది గురువులను మనకి పరిచయం చేసింది సార్. అట్లా ఎంతోమంది వచ్చి గైడెన్స్ ఇచ్చారు. అట్లా ఇప్పుడు కూడా పత్రి సార్ ఎక్కడికి వెళ్ళలేదు, మనతోనే ఉన్నారు. అది ప్రతి క్షణము సార్ గైడెన్స్లోనే ముందుకెళ్తా అనేది నమ్మకం నాకైతే ఉంది. వండర్ఫుల్ వండర్ఫుల్. అయితే మరి మీకు మంచి అవగాహన ఉంది కాబట్టి సార్ పట్ల, అంటే సార్ ఏం చెప్పిన అంటే మీ అవగాహన ఏంటంటే సార్ 2095 వరకు ఉంటున్నారు కదా, 2020లోనే శరీరాన్ని వదిలేయడం అనే ఈ చర్యని, సో మీ అవగాహనతో ఏం చెప్తారు? అంటే అంత డీప్గా చెప్పేంత అవగాహన నాకు ఉందో లేదో తెలియదు, కానీ నా వరకు నాకేమనిపిస్తుందంటే పత్రి సార్ ఏ డిసిజన్ తీసుకున్నా కూడా అది అల్టిమేట్, అది కరెక్ట్ అంతే. సార్ ఏది చేసినా అది అంతే, సార్కి మాత్రమే చెల్లుతుంది అది. నా వరకు నేను అర్థం చేసుకున్నది, తను ఉండాలనుకుంటే ఉండొచ్చు, వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఎందుకు అంటే ఆ రీజన్స్ మనం చెప్పేంత స్థితిలో కూడా లేమేమో అనిపిస్తుంది. బయటికి కనిపించే రీజన్స్ ఏవైనా ఉండొచ్చు, లోపల ఉన్న రీజన్స్ ఏవైనా ఉండొచ్చు. సార్ ఏ నిర్ణయం తీసుకున్నా అది కరెక్ట్ అంతే. ఇంకా కరెక్ట్ అని కూడా కాదు, సత్యం అంతే. సారు ఉన్నా భౌతికంగా మన పక్కన ఉన్నా లేకపోయినా కూడా తను చెయ్యాల్సింది, తను ఇవ్వాల్సింది అంత ఎన్నో రేట్లు చేసేసే వెళ్ళిపోయారనేది నేను అనుకుంటున్నాను. ఎలా మీకు ముందు తెలిసిందే నా శరీరాన్ని వదిలేస్తున్నారని, వదిలేసాక తెలిసిందా? అంటే సార్ హెల్త్ బాగాలేనప్పటి నుంచే ముందు నుంచే నాకు తెలుసు, ఇట్లా సిచ్యువేషన్ ఉందని తెలుసు, చాలా రోజుల నుంచే తెలుసు. కాకపోతే ఎక్కడో ఒక నమ్మకం. సారు లాక్డౌన్లో నాకు ఒక కళ వచ్చింది. ఆ కళతోని చాలా భయపడ్డాను నేను. అప్పుడు లాక్డౌన్లోనే ఇది జరిగింది. సడన్గా పత్రి సార్ మీద ఒక ఏదో జరుగుతుంది, ఒక అబ్బాయి బాంబు తీసుకొని వచ్చాడన్నట్టు, సార్ని చంపాలనే ఉద్దేశంతో ఎవరో పంపించారు. తను విసిరేస్తుంటే నేను చూశాను అన్నట్టు, ఎదురుగా ఉన్నాను. సడన్గా వెళ్ళిపోయి తను తోసేసి పత్రి సార్ని పక్కకు తోసేస్తే సార్ పక్కకు పడిపోయినాడు. అది వచ్చేసి నా మీద పడింది, ఆ పక్కనున్న బిల్డింగ్ మీద పడి ఆ బిల్డింగ్ వచ్చేసి నా మీద పడుతుంది. అయితే నేను నా కల్లో అనుకుంటున్నాను, ఒకటే ఏమనుకుంటున్నా అంటే నేను పోయినా పర్లేదు, ఈ ప్రపంచానికి ఏం నష్టం లేదు, కానీ పత్రి సార్ మాత్రం ఉండాలి. సార్ ఉంటే ఎన్నో కోట్ల మందిని మార్చే శక్తి సార్ లోపల ఉంది, ఎంతోమందికి మంచి జరగడానికి సార్ ఉండాలి. నా ఉద్దేశం అదన్నట్టు ఆ క్షణంలో. అట్లా ఆ కళ తర్వాత ఇవన్నీ జరగడము, అప్పటి నుంచి అనుకునేదాన్ని సార్ మాత్రం ఉండాలి ఉండాలి ఉండాలి. లాస్ట్ చివరి క్షణం వరకు కూడా నేను అదే. ముందు రోజు నాకు తెలుసు, అందరికంటే ముందే తెలుసు, నాకు బయటికి రాకముందే తెలుసు విషయము. వెళ్ళి చూడాలి అని అనుకున్నా కూడా నాకు ఏమనిపించిందంటే సార్ని ఆ స్థితిలో చూడాలంటే చాలా ఇబ్బంది అనిపించింది. ఫస్ట్ ఉంటే బాగుండు, సార్ ఈ నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండు, లాస్ట్ క్షణం వరకు కూడా ఏదో ఒక మిరాకిల్ జరిగితే బాగుండు, నిజంగా సార్ ఉండేదానికి ఏదో ఒకటి జరిగితే బాగుండని అనుకున్నాను. కానీ ఇంకా సార్ లేరు అని తెలిసినప్పుడు కరెక్ట్ నేను అక్కడికి కడతాల్లో ఎంటర్ అయ్యాను. లాస్ట్ 5 minutes, అప్పటికి ఇంకా 5 minutesలో డిక్లరేషన్ అవుతుంది అని. లోపలికి పంపించేదానికి కూడా లేదు, అప్పుడు ఆపేశారు. బయటనే నిలబడి ఉన్నాము, ఇదంతా అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత ఒకటే అనిపించింది, ఇంకా సార్ ఏ నిర్ణయం తీసుకున్నా అది కరెక్టే. ఇంకా ఇప్పటికీ నాకు అదే అనిపిస్తుంది. కానీ ఉంటే బాగుండనేది లోపల ఏదో ఒక మిరాకిల్ జరగాలని చివరి క్షణం వరకు అసలు ఎంత లోపల ఇది అంటే అసలు చెప్పలేను. ఎందుకంటే ఎన్నో కోట్ల మందిని మార్చిన సారు ఇంకా ఉంటే ఇంకా ఎంతో అద్భుతాలు జరుగుతుండే అని ప్రతి ఒక్కరికి అదే ఉంది. మరి ఏంటి అప్పుడు ఏమైనా ఎమోషనల్ అయ్యారా, బ్యాలెన్స్డా ఏంటి తెలియగానే?
తెలియగానే లోపల నుంచి అయితే బాధ వచ్చింది. కాకపోతే సార్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకున్నాను. అప్పుడు గుర్తు తెచ్చుకొని కన్నీళ్ళు మాత్రం పెట్టలేదు. లోపలైతే అసలు అది చెప్పలేని వర్ణనాతీతమైన బాధ, మాటలు లేవు. అసలు మౌనంగా అయిపోయాను, మొత్తం సైలెంట్ అయిపోయాను నేను. నాకు ఎవరితో మాట్లాడించాలి అంటే ఒక ధ్యాన చక్రంకి వెళ్తే, కడతాలు వెళ్తే అసలు అందరినీ చూసేసి ఆ ప్రేమ ఆప్యాయత ఒకరినొకరం పలకరించుకోవడము ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ క్షణంలో అంతా ఇంక ఈ ప్రపంచం ఏమీ లేదు అన్న ఇది అయిపోయింది. అసలు సైలెంట్ అయిపోయి అసలు మొత్తానికి మాటలు రాలేదు. 2 రోజుల వరకు అసలు ఏం మాట్లాడాలనిపించలే నాకు. వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి ఉంది. కానీ ఇంకా సార్ని లోపలికి వెళ్ళి చూసి అట్లనే ధ్యానంలో కూర్చున్నాను. అసలు ఆ వైబ్రేషన్, ఆ ఎనర్జీ అసలు ఎప్పుడు నేను అది అనుభవించలేదు. ఇట్లా ఒక కుండపోతగా అసలు ఎనర్జీ వస్తూనే ఉంది. ఆ ఎనర్జీ సార్ని అట్లా సైలెంట్గా చూసుకుంటా ఉన్నాను అంతే. కానీ ఆ స్థితిలో చూడడం అయితే నా వల్ల కాలేదు సార్ని. ఇన్నర్గా బయటకైతే అందరం నవ్వుతూనే ఉన్నాము, కానీ లోపల అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. పత్రి సారు శరీరం వదిలేశాక అసలు పిరమిడ్ సొసైటీ డీలా పడిపోతుందేమో ఇట్లా ఏమైనా డౌట్ ఉన్నిందా? నాకు ఉన్నింది, మీకు ఇట్లా ఏమైనా అనిపించిందా? నాకైతే డౌట్ లేదు. ఎందుకు అంటే పత్రి సార్ అందరిని అట్లా తయారు చేసేసి వెళ్ళిపోయారు. సార్కి అన్నీ అంటే నిజానికి బయట గురువులు అంటే చూస్తూ ఉంటాం మనము, వాళ్ళు చెప్పేదే వినాలి. వాళ్ళు ఏదైనా క్లాసెస్ చెప్పడం, ఏదైనా ప్రవచనాలు వాళ్ళు చెప్పడము, వాళ్ళని చూపించుకోవడం, వాళ్ళు మాత్రమే చేస్తారు. కానీ పత్రి సార్ ఏంటంటే ప్రతి ఒక్కరిని మాస్టర్గా తయారు చేశారు. ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానాన్ని అందించారు. సొసైటీ అయితే ఎక్కడ ఆగుతుందని ఎప్పుడు ఏ డౌట్ లేదు దాంట్లో. సొసైటీ ముందుకు వెళ్తూనే ఉంటుంది. పత్రి సార్ ఆ జ్ఞానాన్ని అదంతా బిల్డ్ చేసేసి వెళ్ళారు. ఎక్కడ ఆగుతుంది అనేది అయితే డౌట్ లేదు, నడుస్తూనే ఉంటుంది. కానీ నిజానికి ఒకటేంటంటే పత్రి సార్ చెప్పిన జ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్టుగా పరిపూర్ణంగా ఆచరించడంలోనే అంత ఉంది. ఇంకా పత్రిజీ ఈ భూమి చివరి వ్యక్తి శాకాహారి ధ్యానం కొరకు నేను పని చేస్తూ ఉంటాను అన్నారు. సో మరి అది హ్యాపీ అంటే జరుగుతుందంటారా, లేకపోతే ఎలా జరగచ్చు మీరు? ఖచ్చితంగా జరుగుతుంది. అంత గొప్ప గురువు నోటి నుంచి వచ్చిన మాట ఏది వృధా పోదు. ప్రతిసారన్న ప్రతి మాట జరిగి తీరుతుంది. అది ఎట్లా జరుగుతుంది అనేది నాకు తెలియదు, కానీ జరిగి తీరుతుందనే నమ్మకం అయితే ఉంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే పత్రి సార్ ఘటన సమర్థుడు. ఏదైనా చేయగల వ్యక్తి తను. ఏదైనా ఏది ఎట్లా ఉన్నా కూడా దాన్ని మార్చేసి అంత శక్తి, ఆ జ్ఞానము, అది చెప్పడానికి కూడా అల్టిమేట్ ఇంకా సార్ది. అది మాత్రం ఖచ్చితంగా సార్ నోట్లో నుంచి ఏది వచ్చిందో అది ప్రతి ఒక్కటి జరిగి తీరుతుంది. అది ఎవరు చేస్తారు, ఎట్లా జరుగుతుంది, నేచర్ ఎట్లా చేపించుకుంటుంది అనేది నాకు అంత అవగాహన లేకపోవచ్చు, తెలియకపోవచ్చు, కానీ జరిగి తీరుతుంది. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఫైనల్గా పత్రి సార్ని ఒక్క మాటలో డిస్క్రైబ్ చేయాలంటే ఎలా చేస్తారు? నాకైతే ఒక భగవంతుడితో సమానం అంతే. ఇంకా అంతకుమించి అంటే నాకు భగవంతుడు వచ్చి ప్రత్యక్షమయ్యి ఏది చెప్పకపోవచ్చు, ఏ వరం ఇవ్వకపోవచ్చు, కానీ పత్రి సారు అన్నీ అయ్యుండి దగ్గరుండి నాకు ఎన్నో నేర్పించారు. నా జీవితంలో నేను ఇంకా ఇలా ఉండడానికి కారణమైతే పత్రి సార్. నాకైతే భగవంతుడితో సమానం. అంతకంటే ఎక్కువ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఒక గురువు ద్వారానే మనం భగవంతుని తెలుసుకుంటాం. నేనెవరు అనేది ఏది తెలుసుకోవాలన్నా సార్ ఇచ్చిన జ్ఞానమే నాకు. తను పత్రి సారు పరిచయమైన క్షణం నుంచి ఇప్పటివరకు నా చివరి శ్వాస వరకు ఆ ప్రయాణం అట్లా జరుగుతూనే ఉంటుంది. బాగుంది. మీకు కనుక మళ్ళీ ఒక అవకాశం వచ్చి పత్రి సార్తో మాట్లాడే అవకాశం కనుక మీరు వస్తే ఏం మాట్లాడతారు? ఏం చెప్తారు ఆయనకు? ఏం చెప్పే ఛాన్స్ వస్తే? మాట్లాడడానికి అయితే ఏమీ ఉండదు, ఇంకా ఎప్పుడు ఉండదు మాట్లాడడానికి. సార్తో మాట్లాడేది అయితే ఏమి ఉండదు. కానీ సార్ అడిగారు, మౌనిక ఏంటి చెప్పు, నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా చెప్పు,
అంటే మీరు ఏం చెప్తారు సార్కి? చెప్పడం సార్ ముందు మాట్లాడే ధైర్యం అయితే చేయలేను. ఇప్పటికీ అంతే, మౌనమే అంతే. అంతేనా? అంతకు మించి ఏం లేదు. మ్మ్. సార్తో నా ధ్యానమాచక్రంలో ఒక ఎక్స్పీరియన్స్, 2 ఇయర్స్ స్టేజ్ పైన చేసిన తర్వాత వచ్చేసి 2 ఇయర్స్ బాత్రూమ్స్ దగ్గర సేవ చేసే భాగ్యం దొరికింది నాకు. అవును. నెక్స్ట్ 2 ఇయర్స్ అప్పుడు లాస్ట్లో ఒకరోజు సన్మానం కని పిలిచారు అందరినీ. పిలిచి స్టేజ్ పైన పిలిచారు అన్నట్టు మాట్లాడమని. కొన్ని వేల మంది ముందున్నారు. నాకు అసలు ఏమీ తెలియదు, ఇప్పటికీ ఏం తెలియదు. అట్లా సార్ పక్కన భుజం మీద చెయ్యేశారు, మాట్లాడు అని మైక్ ఇచ్చారు. నేను ఏం మాట్లాడినో తెలియదు అసలు. ఫస్ట్ టైం అంతమంది జనాల ముందు నిజంగా ధ్యానం క్లాస్లో మాట్లాడడం కూడా అదే ఫస్ట్ టైం. స్టేజ్ పైన మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే అందరు విజిల్ చేస్తున్నారు, అరుస్తున్నారు. నేను ఏం మాట్లాడుతున్నానో నాకు తెలియదు. అంటే నిజంగా ఒక గురువు సాంగత్యంలో మనం ఉండే, ఆయన ఆరాలో ఉంటే అంత శక్తి, అంటే ఏదైనా జరగచ్చు అనేది అప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యాను. అసలు ఆ రోజు నిజంగా అద్భుతమే అనిపించింది. సార్ చెయ్యేస్తేనే అసలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు మాటలు. అంటే అంత గొప్ప గురువు ఆ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు, అంటే బాత్రూమ్స్ దగ్గర వర్క్ చేయడం అంటే అంత ఈజీ వర్క్ కాదు ఇది అని చెప్పేసి ప్రతి ఒక్కరి కాళ్ళ మీద పడినాడు సార్. లైన్గా ఎంతమంది నిలబడి ఉంటే ఆ టీము ప్రతి ఒక్కరి కాళ్ళ మీద వచ్చి పడినారు. అంటే నిజంగా అంత గొప్ప గురువు సాంగత్యంలో మనం ఉండడమే అసలు అదృష్టంగా భావించేది. సార్ ఎంత ఆచరణలో పెట్టి చూపించారంటే ఆ సిచ్యువేషన్ చూసి ఎంతోమంది మేము నెక్స్ట్ ఇయర్ చేస్తాము అంటే ఎంతమందికి ప్రేరణ ఎట్లా కలిగిస్తారో చూడండి. చాలా అసలు సార్ మిరాకిల్స్ అంటే అన్నీ ఆచరణలో పెట్టి చూపించినవే. మిరాకిల్స్ అంటే ఏదో ఇది ఇట్లా మాయం చేసి అది ఇట్లా మాయం చేసి చూపించేది ఇదంతా ఏమో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కటి అట్లా ఆచరించి చూపించారు సార్. సో ఫైనల్గా సార్కి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటే మీరు త్రూ పిఎంసి ద్వారా మీరు థ్యాంక్స్ చెప్పొచ్చు, ఎలా చెప్తారు, ఏంటి? థ్యాంక్ యూ చెప్పాలంటే సార్కి ఏమిచ్చి థ్యాంక్ యూ చెప్పలేము, సార్కి ఏమిచ్చి రుణం తీర్చుకోలేము. అంతే, సార్తో నీ జీవితంలో కలిసి నడిచే, అంటే కలిసి జీవించి జ్ఞానాన్ని ధ్యానాన్ని అందుకునే భాగ్యం కలగడమే అసలు చాలా గొప్ప. ఎన్నో జన్మల పుణ్యము అది, ఎన్నో జన్మల సాధన ఉంటే కనుక ఇట్లాంటి గురువు దొరకడు. సార్కి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోలేను కాక తీర్చుకోలేను. వండర్ఫుల్, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని ఇచ్చి పత్రిజీతో మీకున్న అనుబంధాలను పిఎంసీతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెంకట్ సార్, థ్యాంక్ యూ పిఎంసి. నిజంగా అద్భుతమైన వర్క్ ఈ పిఎంసి ద్వారా జరుగుతుంది. సత్యాన్ని మాత్రమే ప్రచారం చేస్తూ సత్య దర్శనం చేయిస్తున్న పిఎంసి ఛానల్కి, పిఎంసి టీం అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. చూశారు కదండి మౌనిక గారి మరి అనుభవాలు, పత్రిజీతో మౌనిక గారికి ఉన్న జ్ఞాపకాలు, మరి పత్రిజీ ఎంత ప్రభావితం చేశారు, పత్రిజీ ఇచ్చిన మరి సృష్టించిన ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అని ఈ ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో మరి ఉద్ధరించబడిన ఎన్నో జీవితాలు. సో మరి ఈ జీవితాలే మరి పత్రిజీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మరి వారి జీవితాలను ఇందా చెప్తున్నాను మౌనిక గారు చివరి శ్వాస వరకు నేను పనిచేస్తానని. అలా మరి వీళ్ళందరూ పొందిన స్ఫూర్తి, మరి ఆ స్ఫూర్తి నుంచి మనం కూడా స్ఫూర్తిని పొంది మనం కూడా పత్రిజీ ఏదైతే కలగన్నారో ఆ చివరి మనిషి కూడా ధ్యాని శాకాహార అయ్యేంత వరకు మనం కూడా కృషి చేద్దాం. ఇది మన కోసం చేసేది, ఆయన కోసం చేసేది, మన కోసం చేసేది. చేస్తే మనకే ఎన్నో నేర్చుకుంటాం, ఎంతో అభివృద్ధి చెందుతాం. సో వచ్చే కార్యక్రమాల్లో మరికొంతమంది పిరమిడ్ మాస్టర్స్ ద్వారా పత్రిజీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.